2023లో రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ది ఫ్రీలాన్సర్' వెబ్ సీరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మొదటి 4 ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందంటే, ఆలియా మోసిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆలియా వాళ్ళ ఫ్యామిలీ, మోసిన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, మోసిన్‌ది చాలా పెద్ద ఫ్యామిలీ అని, చాలా బిజినెస్‌లు ఉన్నాయని, వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ అని తెలుస్తుంది. దాంతో ఆలియా వాళ్ళ ఫ్యామిలీ కూడా పెళ్లికి ఓకే అంటారు. కానీ పెళ్లి తర్వాత సడన్‌గా ఉన్నట్టుండి ఒకరోజు ఆలియాతో కాంటాక్ట్ కట్ అయిపోతుంది. అలాగే మోసిన్ ఫ్యామిలీ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. దాంతో ఆలియా వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాడు. కానీ దానివల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే ఆలియా గురించి ఏమీ తెలీదు. దీని తర్వాత ఆలియా వాళ్ళ నాన్నకి అవినాష్ గుర్తుకు వస్తాడు. అవినాష్ తప్పితే ఆలియాని ఎవరూ కాపాడలేరని అర్థం చేసుకుంటాడు. దీని తర్వాత ఆలియా వాళ్ళ నాన్న ఒక గన్ తీసుకుని డైరెక్ట్ గా ఇండియన్ ఎంబసీకి వెళ్లి అక్కడ నిలతాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ గన్ తో ఉన్న ఆలియా వాళ్ళ నాన్నని చూసి అతన్ని అక్కడికక్కడే షూట్ చేస్తారు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఈ వీడియోని అవినాష్ చూస్తాడు. తర్వాత అవినాష్ వచ్చి ఆలియా వాళ్ళ అమ్మని కలుస్తాడు. ఆలియా వాళ్ళ అమ్మ జరిగిన స్టోరీ మొత్తం అవినాష్ కి చెప్తుంది. అప్పటి నుంచి అవినాష్ ఆలియా గురించి ఎంక్వైరీ చేయటం మొదలు పెడతాడు. అలా ఎంక్వైరీ చేస్తున్న అవినాష్ కి ఒకరోజు ఆలియా సిరియాలో ఉందని తెలుస్తుంది. వాస్తవానికి సిరియాలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో ఆలియా వాళ్ళ ఫ్యామిలీకి కూడా సంబంధం ఉంది. దాంతో వాళ్ళు ఈజీగా ఆలియాని కూడా సిరియా తీసుకువెళ్లారు. ఇక ఆలియా విషయానికి వస్తే ఆలియా దగ్గర సీక్రెట్ గా ఇంకొక మొబైల్ ఉంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. దాంతో ఆలియా వాళ్ళ అమ్మని కాంటాక్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ అవినాష్ నిన్ను కాపాడటానికి వస్తున్నాడని చెప్తుంది. అప్పటి నుంచి ఆలియా అక్కడ జరిగే అప్డేట్స్ అన్ని అవినాష్ కి చేరవేస్తూ ఉంటుంది. ఇక అవినాష్ గురించి చెప్పాలంటే అవినాష్ ఆలియా వాళ్ళ నాన్న ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసి డ్యూటీ చేసేవాళ్ళు. కానీ అవినాష్ ఒకసారి ఒక మినిస్టర్ తనని సారీ చెప్పమన్నాడని ఆ మినిస్టర్ చెంప పగలగొడతాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని డ్యూటీలో నుంచి తీసేశారు. ఇప్పుడు అవినాష్ ఎక్కడుంటున్నాడో ఎవరికీ తెలియదు. అవినాష్ ఒక ఫ్రీలాన్సర్. అవినాష్ డబ్బులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు. అందువల్ల కాపాడి వెనక్కి తిరిగి తీసుకొస్తాడని నమ్ముతాడు. ఆలియా అవినాష్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కానీ అవినాష్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సిఐఏతో కూడా షేర్ చేసేవాడు. అవినాష్ అలా ఎందుకు చేస్తాడంటే తాను సిఐఏకి సపోర్ట్ చేస్తే సిఐఏ కూడా తనకు సపోర్ట్ చేస్తారని. కానీ సిఐఏ వాళ్ళు ఏం చెప్తారంటే ఆలియాని ఖచ్చితంగా కాపాడతామని ఎలాంటి గ్యారంటీ ఇయ్యలేమని చెప్తారు. మేము అక్కడ ఆపరేషన్ చేసి అటాక్ చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అందువల్ల ఆలియాను రెస్క్యూ చేయడం దాదాపుగా ఇంపాసిబుల్ అని చెప్తారు. కానీ అవినాష్ మాత్రం సిఐఏ వాళ్ళతో నేను 100 అయినా 106 అయినా కానీ ఆలియాని అక్కడ నుంచి రెస్క్యూ చేసి తీసుకొస్తానని చెప్తాడు. కట్ చేస్తే మనకి ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న అవినాష్ ని చూపిస్తారు. కొద్దిసేపటి తర్వాత అవినాష్ ని ఒక అతను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకో గుర్తు తెలియని వ్యక్తి కూడా అవినాష్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత అతను అవినాష్ ని షూట్ చేయబోతాడు. కానీ అవినాష్ అతని దగ్గర గన్ లాక్కొని అతన్నే షూట్ చేసేస్తాడు. ఇంకొక అతను తప్పించుకొని పారిపోతాడు. అవినాష్ అతన్ని షూట్ చేశాడని చెప్పి అవినాష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి అవినాష్ మార్క్ నెంబర్ ఇస్తాడు. మార్క్ ఒక సిఐఏ ఏజెంట్. అక్కడికి మార్క్ వచ్చి అవినాష్ ని కలుస్తాడు. మార్క్ తో పాటు మార్క్ అసిస్టెంట్ రాధా కూడా అక్కడికి వస్తుంది. రాధా అవినాష్ తో మాట్లాడుతూ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, మన ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆలియాని అక్కడి నుంచి రక్షించి సురక్షితంగా ఇక్కడికి తీసుకురావాలని చెప్తాడు అవినాష్. సరే అయితే మాకు మాత్రం మా పైలట్ కావాలి. వాస్తవానికి మా పైలట్ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేస్తున్నాడు. అతను వాళ్ళతో కలిసి పవర్ఫుల్ వెపన్స్ తయారు చేస్తున్నాడని చెప్తారు. ఇప్పుడు మనకి మోసిన్ని ఆలియాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒక ప్లేస్ లో నిలబడి చూస్తూ ఉంటారు. మోసిన్ వాళ్ళ అన్నయ్య వదిన జనాల్లోకి వెళ్లి వాళ్ళిద్దరూ ఒక బటన్ నొక్కుతారు. అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో జనాలతో పాటు మోసిన్ వాళ్ళ అన్నయ్య వదిన కూడా చనిపోతారు. అప్పుడే మోసిన్ ఆలియాతో మాట్లాడుతూ ఈ రోజు అలా సూసైడ్ బాంబర్స్ గా మారాల్సింది వాస్తవానికి నువ్వు నేను. కానీ మా వదినే వద్దంది. ఆలియా చాలా చిన్నపిల్ల, ఇప్పుడే వద్దు. ఈసారికి ఆలియా బదులు నేను వెళ్తానని అన్నయ్య వదిన వెళ్లారు. నీ బదులుగా వదిన తనని తాను బలిచ్చుకుంది. ఈసారి మన టైం వచ్చినప్పుడు మనిద్దరం వెళ్లి అలాగే చేయాలి, గుర్తు పెట్టుకో అని చెప్తాడు. అలా మోసిన్ చెప్పిన మాటలకి బాంబ్ బ్లాస్ట్ కళ్ళెదురుగానే జరగటంతో ఇదంతా చూసిన ఆలియా భయపడిపోతుంది. అలా భయపడుతూ ఇంటికి వెళ్లిన ఆలియా వెంటనే అవినాష్ కి ఫోన్ చేసి మోసిన్ అన్నయ్య వదిన ఎలా చనిపోయారో చెప్తుంది. అలాగే అవినాష్ తో ఇలా అంటుంది, ఒరే అవినాష్, నీకు దండం పెడతారయ్యా, నాకు ఇక్కడ తత్తర పడుతుంది. వీలైనంత తొందరగా నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నేను ఇక్కడే ఉన్నాననుకో, నా నెంబర్ ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు, వీళ్ళు నన్ను ఎప్పుడేసేస్తారో నాకు తెలియదు అని అంటుంది. అవినాష్ ఆలియాతో ఇలా అంటాడు, చూడు ఆలియా, నా తరపు నుంచి నేను ప్రయత్నం లేకుండా హన్నుతున్నాను. త్వరలోనే అక్కడికి వచ్చి క్షేమంగా నిన్ను ఇక్కడికి తీసుకొస్తానని చెప్తాడు. తర్వాత అవినాష్ తన ఫ్రెండ్ తో ఇలా చెప్తాడు, నువ్వు వీలైనంత త్వరగా ఆలియా పోలికలతో ఉండే ఒక అమ్మాయిని కనిపెట్టు. దాని తర్వాత మనం ఆలియా కోసం ఒక ఫేక్ పాస్పోర్ట్ ని క్రియేట్ చేద్దాం.
తర్వాత ఆ అమ్మాయిని దుబాయ్ తీసుకువెళ్దాం. నేను ఆలియాని కూడా రెస్క్యూ చేసి దుబాయ్ తీసుకువస్తా. తర్వాత ఆ ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఆలియా తిరిగి ఇండియా వచ్చేస్తుంది అని చెప్తాడు. అలాగే ఆలియా పోలికలతో ఉండే అమ్మాయి దగ్గర కూడా ఆ అమ్మాయి పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి తను కూడా ఈజీగా ఇండియా తిరిగి వచ్చేస్తుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తాడు. తర్వాత అవినాష్ ఫ్రెండ్ అవినాష్ చెప్పినట్టుగా సోనియా పోలికలతో ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఆడిషన్ చేస్తూ ఉంటాడు. అలా ఆడిషన్ చేస్తున్నప్పుడే అతను సోనియా అనే అమ్మాయిని చూస్తాడు. సోనియా అచ్చం ఆలియా లాగానే ఉంటుంది. తర్వాత అవినాష్ ఫ్రెండ్ సోనియాతో మాట్లాడుతూ, ఇదేం షూటింగ్ కాదు, నువ్వు కేవలం దుబాయ్ వెళ్ళాలి, అక్కడ 4-5 రోజులు స్పెండ్ చేయాలి, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానంటాడు. సోనియా కూడా ఏం ఆలోచించకుండా ఎస్ అంటుంది, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా. అవినాష్ ఫ్రెండ్ ఆలియా కోసం ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఐడి కార్డు, ఫేక్ పాన్ కార్డు మొత్తం రెడీ చేస్తాడు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. అప్పుడే మనకి ఐబీ ఆఫీసర్ రఘువేంద్రని చూపిస్తారు. రఘువేంద్ర ఆరిఫ్ ని కలవటానికి వస్తాడు. రఘువేంద్రకి అవినాష్ దగ్గర ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉన్నాయని తెలుస్తుంది. డాక్టర్ ఆరిఫ్ తో ఐబీ ఆఫీసర్ అవినాష్ గురించి చెప్పమంటాడు. అతను అసలు ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, తన క్యారెక్టర్ ఏంటని. ఆరిఫ్ అవినాష్ గురించి ఎప్పుడైతే అవినాష్ ని జాబ్ నుంచి తీసేశారో అప్పటి నుంచి అవినాష్ మందుకు బానిసై ఫుల్ గా మందు కొడుతూ ఉంటాడు. అవినాష్ ఇలా మందుకు బానిసైపోవటం అతని భార్య మృణాలకి అస్సలు నచ్చదు. ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అతనితో గొడవ పెట్టుకుని అతన్ని బెదిరిస్తుంది. అలా కోపంగా కిందకు వచ్చిన మృణాల్ కార్ డోర్ తీసి కారులో తన కొడుకును కూర్చోబెట్టి కారులో ఎక్కి కూర్చుంటుంది. కానీ మృణాల్ గమనించదు. తన కొడుకు కార్ డోర్ తీసుకుని కారు వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే ఆ పిల్లోడు ఆడుకునే బొమ్మ అక్కడ పడిపోయింది. ఇదేది గమనించకుండా కార్ రివర్స్ చేస్తుంది మృణాల్. కారు కింద పడి ఆ పిల్లోడు చనిపోతాడు. ఇది చూసి మృణాల్కి పిచ్చి, ఎందుకంటే తన సొంత కొడుకుని తన చేతులారా చంపుకుందని. దీని తర్వాత అవినాష్ ఇంకా మందు కొట్టడం ఎక్కువ చేస్తాడు. ఒకరోజు అవినాష్ కి డాక్టర్ ఆరిఫ్ ని చంపమని డబ్బులు ఇస్తారు. దాంతో అవినాష్ డాక్టర్ ఆరిఫ్ ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళతాడు. అప్పుడే అవినాష్ ఫుల్ గా మందు కొట్టి మొత్తు తలకెక్కుంటాడు. కానీ కంట్రోల్ ఎక్కడా కోల్పోడు. అవినాష్ ఆరిఫ్ ని షూట్ చేయడానికి అతనికి గన్ గురి పెడతాడు. ఇది చూసిన ఆరిఫ్, ఒక్క నిమిషం, నన్ను షూట్ చేయమని నీకు డబ్బులు ఇచ్చారు కదా, నన్ను నువ్వు షూట్ చేయకపోతే అంతకు 2 రెట్లు డబ్బులు నేను నీకు ఇస్తా, దానికి బదులుగా నువ్వు నాతో కలిసి పని చేయాలంటాడు. అవినాష్ కూడా వెంటనే దానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆరిఫ్ 2 రెట్లు డబ్బులు ఇస్తానన్నాడు కదా. తర్వాత అవినాష్ ఆరిఫ్ సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటాడు. ఆరిఫ్ మీద జరిగిన 2 అటాకుల నుంచి ఆరిఫ్ ని కాపాడతాడు. ఇది చూసి ఆరిఫ్ చాలా ఇంప్రెస్ అవుతాడు. 2 నెలలు అవినాష్ ఆరిఫ్ దగ్గరే పనిచేసి సడన్ గా మాయమవుతాడు. అప్పటి నుంచి ఆరిఫ్ అవినాష్ కోసమే వెతుకుతూ ఉంటాడు. అలా వెతకంగా ఒకరోజు అవినాష్ దొరుకుతాడు. అప్పటికి అవినాష్ ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. ఎందుకంటే అవినాష్ మందుకు బాగా బానిసైపోతాడు. అవినాష్ బ్రతకడం చాలా కష్టం అని చెప్తారు. ఆలియా అవినాష్ దగ్గరికి వచ్చి అవినాష్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత అవినాష్ కొద్దిగా కంప్లీట్ గా రికవర్ అవుతాడు. తర్వాత ఆరిఫ్ అవినాష్ ని మృణాల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మృణాల్ ని చూసి అవినాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే మృణాల్ పూర్తిగా పిచ్చిదైపోయి ఉంటుంది. తన వల్లే తన కొడుకు చనిపోయాడు. మృణాల్ ని అలా చూసి అవినాష్ చాలా బాధపడతాడు. అప్పుడు ఆరిఫ్ అవినాష్ తో ఇలా అంటాడు, నువ్వు మృణాల్కి సరైన వైద్యం చేయించాలంటే నువ్వు డబ్బులు సంపాదించాల్సి ఉంటుందని చెప్పి ఒక రికమెండేషన్ లెటర్ రాసి అవినాష్ ని రాయల్ కాలేజ్ ఆఫ్ మిలిటరీకి పంపిస్తాడు. అవినాష్ కి మిలిటరీలో అడ్మిషన్ దొరుకుతుంది. అవినాష్ అక్కడ తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత అవినాష్ కి ఫ్రీలాన్సర్ గా జాబ్ వస్తుంది. రఘువేంద్ర ఆరిఫ్ తో మాట్లాడుతూ, సిరియా అంటేనే చాలా డేంజరస్ ప్లేస్, అవినాష్ అంత రిస్క్ చేసి అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు ఆరిఫ్ రఘువేంద్రతో, అక్కడ ఆలియా ఉంది, అవినాష్ కి ఆలియా కూతురుతో సమానం, అవినాష్ ఆలియాని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి, అవినాష్ ఆలియా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడని చెప్తాడు. అప్పుడు అర్థం అవుతుంది రఘువేంద్రకి అవినాష్ దగ్గర ఆర్గనైజేషన్ గురించి అన్ని డీటెయిల్స్ ఎలా ఉన్నాయో. అప్పుడే అవినాష్ దగ్గర నుంచి రఘువేంద్రకి కాల్ వస్తుంది. ఆ కాల్లో అవినాష్ రఘువేంద్రతో ఇలా చెప్తాడు, సార్ మీరు వీలైనంత త్వరగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. రఘువేంద్ర కూడా అవినాష్ చెప్పినట్టుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిజానికి అవినాష్ ఆరిఫ్ గేమ్ ప్లాన్ ఏంటంటే, ఇప్పటికే ఆర్గనైజేషన్ కి అవినాష్ మీద డౌట్ వచ్చింది. అవినాష్ దగ్గర ఆర్గనైజేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయని. అందుకే ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు అవినాష్ ని చంపడానికి 2 వ్యక్తులను పంపిస్తారు. అందులో ఒకడిని అవినాష్ లేపేస్తాడు, ఇంకొకటి పారిపోతాడు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ తన మీద నుంచి డైవర్ట్ చేయాలని అవినాష్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమంటాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రఘువేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఎలా వాళ్ళు ఆలియాని అక్కడి నుంచి సిరియా తీసుకెళ్లి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో పడేశారో చెప్తూ, వీలైనంత త్వరగా ఆలియాని అక్కడి నుంచి రక్షించి ఇండియా తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కలుపుతానని చెప్తారు. తర్వాత అవినాష్ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మిషన్ గురించి చెప్పి తనకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళు కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అవినాష్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు.
తర్వాత అవినాష్ ఒక్కొక్కరికి మిషన్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ టికెట్ పంపిస్తాడు. డాక్టర్ ఆరిఫ్ అవినాష్ తో మాట్లాడుతూ వీళ్లతో పాటుగా ఒక అమ్మాయి కూడా ఉంటే మంచిది నీ టీంలో, ఎందుకంటే ఇప్పటికే ఆలియా చాలా భయపడిపోయింది, ఆమెను సముదాయించడానికి ఒక స్ట్రాంగ్ లేడీ నీ టీంలో ఉంటే బాగుంటుందని చెప్తాడు. అవినాష్ కూడా ఆ మాట నిజమేనని చెప్పి తన ఫ్రెండ్ ని కాంటాక్ట్ చేస్తాడు. ఇంకోవైపు సిఐఏ వాళ్ళు కూడా ఆలియా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతారు. నిజానికి ఆలియా వాళ్ళ ఇంట్లో ఉన్న నెంబర్లన్నింటినీ అవినాష్ కి షేర్ చేస్తుంది. అవినాష్ ఆ నెంబర్లన్నింటినీ సిఐఏకి ఇస్తాడు. దాంతో సిఐఏ వాళ్ళు ఆ ఇంటి లొకేషన్ ని ఈజీగా ట్రేస్ చేసి ఆ ఇంటి మీద ఒక కన్నేసి సిఐఏ ఆఫీసర్ మాట్లాడుతూ డ్రోన్ అటాక్ చేసి ఆ ప్లేస్ మొత్తాన్ని బ్లాస్ట్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు రాధా మనం కనీసం ఆలియానైనా కాపాడాలి, ఎందుకంటే ఆలియా వల్లే మనం ఇంత దూరం రాగలిగాం, ఆలియా మనకి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిందని చెప్తుంది. ఆలియా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన మాట వాస్తవమే, కానీ ఒక్క ఆలియా కోసం నా మిషన్ ని ఫ్లాప్ చేసుకోలేను కదా అంటాడు అతను. తర్వాత అదే మెసేజ్ అవినాష్ కి వచ్చింది. రాధానే ఆ మెసేజ్ ని అవినాష్ కి పంపించిందని అవినాష్ అర్థం చేసుకుంటాడు. అవినాష్ కి ముందు నుంచి సిఐఏ మీద నమ్మకం లేదు, ఆలియాని కాపాడటానికి వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేస్తారని. అందుకనే అవినాష్ తనకంటూ వేరేగా ఇంకో ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. అప్పుడే అవినాష్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది సిఐఏ అక్కడ అటాక్ చేయబోతుందని. అది తెలిసి అవినాష్ చాలా భయపడిపోతాడు. వెంటనే అవినాష్ రఘువీర్ కి కాల్ చేసి సిఐఏని ఆపమని చెప్తాడు, లేకపోతే తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని సిఐఏకి చెప్పనని చెప్తాడు. నిజానికి ఆ ఆర్గనైజేషన్ కి ఎవరెవరు ఫండింగ్ చేస్తున్నారన్న డీటెయిల్స్ కూడా అవినాష్ దగ్గర ఉన్నాయి. సిఐఏ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. రఘువీర్ సిఐఏతో ఆపరేషన్ ని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తాడు. సిఐఏ చేసేదేం లేక 16 గంటల పాటు వాళ్ళ ఆపరేషన్ ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆలియాని కాపాడటానికి అవినాష్ దగ్గర కేవలం 2 గంటలు మాత్రమే మిగిలింది. అవినాష్ తన ఫ్రెండ్స్ తో కలిసి సిరియా బయలుదేరతాడు. ఇంకోవైపు ఆలియా ఫ్రెండ్ కి ఆలియా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయని తెలుస్తుంది. దాంతో ఆమె ఆలియా దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న మొబైల్ నాకివ్వు, నన్ను కూడా కాపాడమని నా వాళ్ళకి నేను కాంటాక్ట్ చేస్తానని చెప్తుంది. కానీ ఆలియా ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది, ఆమె వినిపించుకోదు. అదే విషయాన్ని ఆలియా అవినాష్ కి చెప్తుంది. దాంతో అవినాష్ ఆ అమ్మాయికి పాయిజన్ ఇచ్చేసేయి, నేను వచ్చి నేను తీసుకువెళ్తానని. ఒక రోజు అవినాష్ ఆలియాకి ఫోన్ చేసి రేపు నేను కాపాడటానికి నేను వస్తున్నానని చెప్తాడు. ఈ మాట విన్న తర్వాత ఆలియా ఆనందానికి హద్దులుండవు. చాలా రోజుల తర్వాత ఆలియా సంతోషంగా ఉంటుంది. ఇది చూసి మోసిన్ కూడా ఆలియా మీద డౌట్ వస్తుంది. కాసేపటికి ఆలియా ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. కాఫీలో ఏదో కలుపుతుంది ఆలియా ఫ్రెండ్ తనకి ఇవ్వడానికి. ఇలా చేయమని అవినాష్ ఆలియాకి చెప్పాడు. ఆలియా అమ్మాయికి టీవీ పోయిద్ది, కానీ అమ్మాయి ముందు నుంచే ఇదంతా గమనించి ఆలియాని కొడుతుంది. ఇంకోవైపు అవినాష్ తన టీమ్ తో కలిసి గెటప్ చేంజ్ చేసుకుని సిరియా వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు సిఐఏ కూడా కంటిన్యూస్ గా అవినాష్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అవినాష్ ఆలియాని రెస్క్యూ చేసి అక్కడ నుండి తీసుకువెళ్తాడో వెంటనే సిఐఏ అక్కడ అటాక్ చేయాలనుకుంటుంది. అవినాష్ అలాగే నక్కుకుంటా ఆలియా ఇంటి దాకా చేరుకుంటాడు. ఆలియా బయటే ఉంటుంది. అవినాష్ ఆలియాని రెస్క్యూ చేసి అలా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడికి ఆ టెర్రరిస్టులు వస్తారు. వాళ్ళని చూసి ఆలియా చాలా భయపడిపోతుంది. కారు దిగి పరిగెత్తుతుంది. దాంతో ఆ టెర్రరిస్టులు ఆలియాని షూట్ చేస్తారు. ఆలియా అక్కడికక్కడే చనిపోతుంది. దాని తర్వాత అవినాష్ టీం కోపం వచ్చి అక్కడికి వచ్చిన టెర్రరిస్టులు అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపుతారు. తర్వాత అవినాష్ ఆలియా డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి ముసుగు తీసి ఆలియా ఫేస్ చూస్తాడు. ఆలియా ఫేస్ చూడగానే ఒక్కసారిగా అవినాష్ షాక్ అవుతాడు. ఎందుకంటే నిజానికి ఆమె ఆలియా కాదు, ఆలియాతో ఉన్న ఆమె ఫ్రెండ్. నిజానికి ఏం జరుగుతుందంటే ఆలియా టీలో ఏదో కలుపుతున్నప్పుడు ఆలియా ఫ్రెండ్ చూస్తుంది. దాంతో ఆమె ఆలియాని కొట్టి స్పృహ తప్పించి బుర్కా వేసుకుని అక్కడ బయటకు వచ్చి నిలబడుతుంది. ఆలియా బదులు అవినాష్ రెస్క్యూ చేసి తనని తీసుకువెళ్తాడని. అవినాష్ తన ఫ్రెండ్స్ తో చెప్తాడు, ఇప్పుడు మనం ఎలాగైనా గానీ వెళ్లి ఆలియాని రెస్క్యూ చేసి తీసుకురావాలి, సిఐఏ కూడా అటాక్ చేయబోతుందని. దాంతో వాళ్ళు త్వరగా మళ్ళీ ఇంకోసారి ఏరియాకి వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి ఆలియా స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. అవినాష్ ఆలియాని స్పృహలోకి తెప్పిస్తాడు. అప్పుడే అక్కడికి మోసిన్ వాళ్ళ అన్నయ్య వస్తారు. వాళ్ళు ఆలియాని షూట్ చేయబోతున్నప్పుడు అవినాష్ వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేస్తాడు. అవినాష్ అక్కడ నుంచి ఆలియాని తీసుకుని బయట ఇలా అడుగు పెడతాడు. సిఐఏ వాళ్ళు డ్రోన్ తో అటాక్ చేసి ఆ ప్లేస్ అంతటినీ పేల్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆలియా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆలియాకి విముక్తి వచ్చింది. అవినాష్ అక్కడి నుంచి ఆలియాని తీసుకుని దుబాయ్ వస్తాడు. సోనియా ఆలియాకి డూప్లికేట్ పాస్పోర్ట్ ఇస్తుంది. అది తీసుకుని ఆలియా ఇండియా వచ్చేస్తుంది. ఆలియా ఇండియా వచ్చే ముందు అవినాష్ ఆలియాతో చెప్తాడు, ఆలియా చచ్చిపోయింది, ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇండియా వెళ్తుంది వేరే ఎవరో అని. అవినాష్ ఆలియా ఐడెంటిటీని ఎందుకు మార్పిచ్చాడంటే ఒకవేళ ఆలియా బతుకుందని ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తెలిసిందంటే వాళ్ళు ఆలియాని ఖచ్చితంగా చంపేస్తారు. అందుకనే అవినాష్ ఆలియా ఐడెంటిటీని ఇంకోవైపు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అక్కడికి ఫ్రీలాన్సర్ వచ్చాడని, ఎవరినో కాపాడి తీసుకువెళ్ళాడని. అలా అవినాష్ ఆలియాని రెస్క్యూ చేసే మిషన్ కంప్లీట్ చేసుకుని మృణాల్ దగ్గరికి వెళ్ళిపోతాడు.